అందరికీ నమస్తే. ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కానీ, పేరు పొందిన నాయకుడు కానీ, ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్రచారాలు, ప్రసంగాలు, ఊరేగింపులు ఈ విధంగా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ల టైంలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలో సర్వసాధారణం. మనం ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులని చూస్తూనే ఉంటాం ఎలక్షన్ల టైంలో. దాని ఉద్దేశంగా పెట్టుకొని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పక్కనే ఉన్న సరిహద్దు రాష్ట్రం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలిస్తే కొంతవరకు సహాయం అవుతుంది పార్టీకి. అది కాక మన తెలుగు ప్రజలు, అక్కడ తెలుగు మూలాలు ఉన్న ప్రజలు సుమారు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది చాలా పెద్ద సంఖ్య అది. ఎందుకని చెప్తే మహారాష్ట్రలో ఒక ఇతర రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కువగా భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే అది తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళ తర్వాత తమిళులు ఉంటారు. అంత ప్రభావం ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిస్తే కొంతవరకు ఒక ప్రభావం చూపిస్తాడు ఆ ప్రజలపై అనుకొని వాళ్ళు పిలవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఎంత వ్యతిరేకత వస్తుందో వాళ్ళకు అర్థం కాలేదో. నిజంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దేశం మొత్తం చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి అసలు అతనికి పరిపాలన కూడా చేత కాదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని పిలిచారో ఎక్కడ అర్థమవుతలేదు. నిజానికి చెప్తున్నా, బీజేపీ నాయకుల కన్నా అక్కడ రేవంత్ రెడ్డి ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎవరు గెలవడానికి? బీజేపీ గెలవడానికి రేవంత్ రెడ్డి ప్రభావము ఏందని చెప్తే, ఇది సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అదిగాక చూడండి, లగచెర్ల రైతుల సంఘటన కూడా వారం ముందే జరిగింది. ఎలక్షన్లకు వారం ముందే జరిగింది. మీరు కొడంగల్ నుంచి అక్కడి నుంచి వెళ్తే జహీరాబాద్ ఆ రూట్ నుంచి కూడా మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. ఇది మొత్తం సరిహద్దు రాష్ట్ర బార్డర్లే ఉంటాయి. దీని ప్రభావం కూడా అక్కడ క్లియర్గా జరిగింది. ఎందుకంటే రైతులే తిరగబడుతున్నారు. రైతుల భూములు గుంజుకుంటున్నారు. ₹1 కోటి విలువ చేసే భూములు 10 లక్షలు ఇస్తామని చెప్తే ఎవరు కూడా అసలు మద్దతు ఇయ్యరు. ఆ ప్రభావం కూడా అక్కడ ఉన్న ప్రజలకు క్లుప్తంగా అర్థమైంది. 4 రాష్ట్రాలు ఉంటాయి. 4 రాష్ట్రాలు తెలంగాణ బార్డర్ కానుకొని 4 రాష్ట్రాలు ఉంటాయి. అదిగాక రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన 11 నియోజకవర్గాలలో కూడా ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు. అసలు ఐరన్ లెగ్ గానాల్లో అసలు నిజంగా రేవంత్ రెడ్డి రాకుంటే కొంతవరకు గెలిచేది. అంత ప్రభావం చూపించిండు ఓడిపోవడానికి, కాంగ్రెస్ ఓడిపోవడానికి. నిజానికి అసలు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి కాలు కడిగి చల్లుకోవాలి, ఆ నీళ్లు తలపై చల్లుకోవాలి. అంత గొప్ప విజయాన్ని బీజేపీకి అందించిండు. అసలు ఈ మూసీ ప్రక్షాళన ఎంతమంది బీదల ఇండ్లు ఎంత ఘోరంగా కూల్చిండు ఒక వ్యక్తి. ఆ ఇల్లు అనేది ఒక తరము. అసంటి ఇండ్లు కూల్చడం చాలా దేశం మొత్తం ప్రభావం చూపించింది. అదేవిధంగా హర్యానా ఎలక్షన్లో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే వెనుక నుంచి ఉన్న తెలుగు వాళ్ళేమి ఇది మొత్తం అబద్ధం రా బాబు, రేవంత్ రెడ్డి చెప్పేది మొత్తం బూటకప్పు మాటలని మళ్ళీ వీళ్ళు వెనక నుంచి వీళ్ళు క్లుప్తంగా అసలు ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ క్లియర్గా చాలా వరకు 50-60% ఈ రేవంత్ రెడ్డి వల్లనే ఓడిపోయింది. అది ఏందని చెప్తే, అసలు రేవంత్ రెడ్డిని పిలిస్తే పార్టీకి అనుకూలంగా అవుతుంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డిపై ఇంత తిరుగుబాటు తెలంగాణలో ఉంది. అదేవిధంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపించలేకపోయినారు. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా అసలు పక్కన పెట్టేసిండ్రు. అసలు విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి పచ్చాబద్దాలు మాట్లాడిండు. అసలు మహిళలకు ఇస్తున్న డబ్బులు లేవు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఈ మొత్తము వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ హిందీ మాట్లాడినా, మరాఠీ మాట్లాడినా కూడా ట్రాన్స్లేషన్లు ఉంటాయి. చాలామందికి తెలుగు అర్థమవుతుంది. ఈ సోషల్ మీడియా ఉంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సముద్రం ఉందనే మాటలు ఇక్కడ మాట్లాడిండేమో కానీ అక్కడ ప్రతి ఒక్కరికి అర్థమయ్యింది. రేవంత్ రెడ్డి బూటకం మాటలు. కాంగ్రెస్ కనుక వస్తే అక్కడ బీజేపీ తెలుసా, ఎలక్షన్ల కంటే ముందు 2 సంవత్సరాల నుంచి మహిళలకు 2100, ఒక్కొక్క మహిళకు 2100 ఇచ్చిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉద్యమ మాటలు చెప్పిండు కానీ ఎక్కడ కూడా అవి ఇప్పటి వరకు కూడా కొనసాగించలేదు. ఈసుంటి ఒక చిల్లర ప్రభావం రేవంత్ రెడ్డి మీద ఉంది కాబట్టి అది పార్టీకి ఖచ్చితంగా తలుగుతుంది. ఎందుకని చెప్తే, కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇక్కడ వస్తే అసలు మహిళకి ఇచ్చే 2100 కూడా రావనుకున్నారు. అసలు బీజేపీ నాయకులు మహారాష్ట్రలో కష్టపడే దానికన్నా రేవంత్ రెడ్డి రావడం ద్వారా అక్కడ బీజేపీ చాలా గెలిచింది. మామూలు సీట్లు కాదు, అసలు ఎన్ని సీట్లు. అసలు కాంగ్రెస్ చిత్తుగా ఒక 70 సంవత్సరాల నుంచి పరిపాలించిన పార్టీ అంత చిత్తుగా ఓడిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా. అసలు క్లుప్తంగా రేవంత్ రెడ్డి ప్రభావం అక్కడ క్లుప్తంగా కనిపించింది. అదేవిధంగా చూడండి,
అసలు పథకాలు ఇస్తామన్నాడు, ఏదీ లేదు. ఈ మొత్తం చిల్లర మాటలు ప్రతి ఒక్కరికి అర్థమైంది. రేవంత్ రెడ్డి అక్కడ పోకుంటే కొంతవరకు కాంగ్రెస్కు మంచి సీట్లే వచ్చేవి. ఇది 100%. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిని అక్కడ పిలిచి తప్పు చేసినని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అదేవిధంగా హర్యానాలో కూడా చూడండి, ఈ మూసీ ప్రక్షాళన వల్ల వాళ్ళకు గంగా నది ప్రక్షాళన చేసిండ్రు. మనము ట్యాంక్ బండ్ కూడా ఇంతకుముందు ఒక 15 సంవత్సరాల క్రితం అక్కడ వెళ్ళాలంటే దుర్వాసన వచ్చేది. అసలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొంతవరకు చేసిండ్రు. అక్కడ వెళ్తే ఆ దుర్వాసన లేదు, కొంతవరకు మురికిగా కనిపిస్తలేదు. ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ చేయాలి, కానీ కొన్ని వేల ఇండ్లు కూల్చడం ఏందో అసలు అర్థమైతలేదు. అది మొత్తము వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలలో నియోజకవర్గాలలో ఏ విధంగా ప్రచారం చేసిండ్రంటే, కాంగ్రెస్ కనుక వచ్చిందనుకో మన పక్కనే ఉన్న రాష్ట్రాలలో ఏ విధంగా పేదల ఇండ్లు కూల్చేస్తుంది, అది మొత్తం అసలు ఆ విధంగా ప్రచారం చేసిండు. అది కూడా పక్కా మైనస్ అయింది. లగచెర్ల రైతుల కూడా మీ భూములు గుంజుకుంటారు, ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తము ఇస్తామన్న పథకాలు ఏమీ ఇయ్యరు అసలు. అదేవిధంగా ట్రావెల్ ఫీల్డ్ లాస్ అవుతుంది, మొత్తము ఉద్యోగాలు పోతాయి, అన్నీ పోతాయి, అన్ని కంపెనీలు పడిపోతాయి. ఈ విధంగా ప్రచారం చేయడం ద్వారానే అక్కడ బీజేపీ భారీ ఆధిక్యత సాధించింది. రేవంత్ రెడ్డి పోవడం ద్వారానే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. నిజంగా చెప్తున్నా, అంత చిల్లరగా రేవంత్ రెడ్డి. అసలు మన దేశంలోనే ఎవరైనా చిల్లర ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా. అంత ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ 11 నియోజకవర్గాలలో పోతే ఒక్క వర్గంలో కూడా గెలవలేదంటే రేవంత్ రెడ్డిని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తుండ్రో మనకు అర్థమవుతుంది.